హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి ఓటీపీ తోటి ఎలా లాగిన్ అవ్వాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ని మర్చిపోయారు. సో అప్పుడు మీరు ఓటీపీతో కూడా లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడైతే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ ఇన్స్టాగ్రామ్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేయగానే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక ఆప్షన్ అయితే చూడవచ్చు, లాగ్ ఇన్ టు అనదర్ అకౌంట్ అనే ఆప్షన్. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఒకవేళ మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటే అది ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. బట్ మీ దగ్గర మీ పాస్వర్డ్ అనేది లేదనమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఓటీపీతో లాగిన్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మీ అకౌంట్లోకి ఫర్గాటన్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మీరు ఈ కాలంలో చూడొచ్చు యూజర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఆర్ మొబైల్ నెంబర్ అని. సో ఇక్కడ మీ యూజర్ నేమ్ ఇచ్చిన ఏం కాదు, మొబైల్ నెంబర్ని ఇచ్చిన ఏం కాదు, ఈమెయిల్ అడ్రస్ని ఇచ్చిన ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ ఇచ్చారనుకోండి. సో ఆ యూజర్ నేమ్ ఉన్న అకౌంట్ ఉంటుంది కదా, దానికి మొబైల్ నెంబర్ లింకప్ అయ్యిందా, మెయిల్ లింకప్ అయ్యిందా. సో ఒకవేళ మొబైల్ నెంబర్ లింకప్ అయి ఉంటే మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది, మెయిల్కి లింకప్ అయి ఉంటే మెయిల్కి ఓటీపీ అనేది వస్తుంది. అండ్ సెకండ్లీ వచ్చేసరికి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారనుకోండి, ఆ ఈమెయిల్ అడ్రస్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో మీరైతే ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేసేస్తే మీ అకౌంట్లోకి లాగిన్ అయిపోతారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదా, ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తే సో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. మీరు దాంతో అయితే లాగిన్ అవ్వచ్చు. సో దేనికైనా ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది, ఓటీపీ అనేది కామన్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు మొబైల్ నెంబర్ని ఇచ్చి దానికి ఓటీపీ ఎలా వస్తుందనేది చూపిస్తాను. మీరు కావాలనుకుంటే యూజర్ నేమ్ నైనా ఇవ్వండి, ఈమెయిల్ అడ్రస్ నైనా ఇవ్వండి, ప్రాసెస్ అనేది సేమ్గా ఉంటుంది. సో నేనైతే మొబైల్ నెంబర్ని అయితే ఇచ్చాను. ఇచ్చాక ఇక్కడ ఫైండ్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుందన్నమాట. సో ఆ ఓటీపీ అనేది కొన్నిసార్లు ఆటోమేటిక్గా ఎంటర్ చేసుకుంటుంది. నాకైతే ఆటోమేటిక్గా ఎంటర్ చేసుకుంది. ఇప్పుడు చూడొచ్చు నా మొబైల్ నెంబర్ మీద ఇన్ని అకౌంట్స్ రావడం అయితే జరిగింది. ఇన్ని అకౌంట్స్ ఉన్నాయన్నమాట నా మొబైల్ నెంబర్ మీద. సో నేను దేంట్లోకి అయితే లాగిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. 2-3 అకౌంట్స్ని సెలెక్ట్ చేసుకున్నా ఏం కాదు, ఒకటేసారి లాగిన్ అయిపోతారు. సో నేనైతే ఒకటే అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాతకి ఇక్కడ మనకి కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మీరైతే కొత్త పాస్వర్డ్ని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంతకు ముందుకు మీరు పాస్వర్డ్ని మర్చిపోయే ఓటీపీతో లాగిన్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ కొత్త పాస్వర్డ్ పెట్టుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం ఓటీపీతో లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో అయితే లాగిన్ అవ్వచ్చు. సో కొత్త పాస్వర్డ్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే పెట్టుకోండి. మీ పేరుని పక్కన మీ నెంబర్ని కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే పెట్టుకోండి. లైక్ నేను గెస్ చేయకూడదు, మీ ఫ్రెండ్స్ కూడా గెస్ చేయకూడదు. సో అట్లయితే మీరు పాస్వర్డ్ని అయితే పెట్టుకోండి. సో నేనైతే పాస్వర్డ్ని అయితే పెట్టుకున్నాక ఇక్కడ కంటిన్యూ అనే బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి పాస్వర్డ్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. కొత్తది అనేది మన అకౌంట్కి లింక్ అయిపోయింది. సో కొంచెం టైం అయితే పడుతుంది. ఇక్కడ మీరైతే వెయిట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ వెళ్ళకండి అండ్ స్కిప్ చేయకండి. కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ ఆ తర్వాతకి ఆటోమేటిక్గా మన అకౌంట్లోకి అయితే లాగిన్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మీకు మీ కొత్త పాస్వర్డ్ అనేది తెలిసింది. అది మీ మొబైల్ నెంబర్లో అంటే ఒక నెంబర్గా అయినా సేవ్ అయినా చేసుకోండి, లేదంటే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఓటీపీతో లాగిన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు, సింపుల్గా అయితే ఉంటుంది. మీకు నెక్స్ట్ నుంచి అని సజెషన్ అయితే ఇస్తున్నాను. ఇట్లయితే మీరు ఓటీపీ త్రూ అయితే మీ అకౌంట్లోకి అయితే లాగిన్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.